ఓ రాబా షబాలాదా రాబా షబాలాదా రాబా బరా 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 షబాలాదోరు యాందోరు మెహెతియోల కుందల హాస్యాలదరి దియోందోరు. సజీవులే దేవుని ఆరాధన చేయగలరు. 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 రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిని అడుగు పెడదాం. హల్లెలూయా. Thank you, Lord. Thank you, Lord. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిని, సర్వశక్తి గల దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని, మండుతున్న మహిమతో మోషేతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. భాషలో మాట్లాడుతూ శక్తివంతమైన అభిషేకంతో నింపబడుతూ కొట్టు 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 కొట్టు. Thank you, Lord. 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 Hallelujah. 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 యూదయ, గలిలయ, బేతేనియ ప్రాంతంలో అడుగు పెడుతున్నప్పుడు దెయ్యములు వణికి ఉన్నాయి. అగ్ని దిగి వచ్చింది. ఆత్మ నింపబడ, పరిశుద్ధాత్మ శక్తి రగులుతున్న మంటతో నింపబడుతుండగా సాతాను సామ్రాజ్యం వనకాలంతే, దురాత్మ సమూహం వనకాలంతే, అగ్నితో నింపబడాలంతే. రిసీవ్ ద హోలీ స్పిరిట్. గట్టిగా చప్పట్లు కొడుతూ, ఎవరిబడి గట్టిగా చప్పట్లు కొడుతూ. థ్యాంక్ యూ లార్డ్. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి బలముగా వీచే గాలివలే మా హృదయములోకి రండి దేవా. బలముగా వీచే గాలివలే మా హృదయం పైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా. 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 నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు, నా నావికుడవు, నా నాయకుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 కుర్చీలో ఉన్నవారు మోకాలేస్తే బాగుంటది. రండి 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 పరిశుద్ధాత్ముడా. రండి 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 పరిశుద్ధాత్ముడా. చప్పట్లు కొడుతూ
రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. గ్లోరీ ఆమేన్. కొట్టు కొట్టు. మనం కూడుకోవడం వాడికి నచ్చదు. కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. అగ్ని జ్వాలల వంటి నాలుక వాలి నా పెదవులు పైకి రండి దేవా, అగ్ని జ్వాలల వంటి నాలుక వాలి నా పెదవులు పైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. Glory. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం, పరిశుద్ధాత్మను ఆహ్వానిద్దాం. బలమైన గాలి, బలమైన సన్నిధి మన మధ్యన దిగి రావాలి. ఈ ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. మోయబడిన అభిషేక తైలము వాలే మా శిరస్సుపైకి రండి దేవా, మోయబడిన అభిషేక తైలము వాలే మా శిరస్సుపైకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి రా రండి పరిశుద్ధాత్ముడా. మమ్మల్ని అభిషేకించండి నాయనా, నీ బలమైన ఆత్మతో, నీ పరిశుద్ధ ఆత్మతో మా తలను అభిషేకించుము తండ్రి. గ్లోరీ. పరిశుద్ధాత్ముడా మా మధ్యకి రండి ప్రభు. ఒడిగా ప్రవహించిన దీవాలి మా హృదయంలోకి రండి దేవా, ఒడిగా ప్రవహించిన దీవాలి మా హృదయంలోకి రండి దేవా, రండి 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 పరిశుద్ధాత్ముడా, 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 రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి రా రండి పరిశుద్ధాత్ముడా, రండి రా రండి పరిశుద్ధాత్ముడా.
పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా నా నావికుడవు నా స్నేహితుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా నావికుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రండి 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 పరిశుద్ధాత్ముడా 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 రండి 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 పరిశుద్ధాత్ముడా అందరూ రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా గ్లోరీ రండి 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 పరిశుద్ధాత్ముడా 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 రండి 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 పరిశుద్ధాత్ముడా రండి రండి పరిశుద్ధాత్ముడా గ్లోరీ రండి రండి పరిశుద్ధాత్ముడా రండి రండి పరిశుద్ధాత్ముడా నా నావికుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు నా నాయకుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రండి 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 పరిశుద్ధాత్ముడా 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 గ్లోరీ రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా 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 థ్యాంక్ యూ లార్డ్. తండ్రి నీ కొందనాలు, తండ్రి నీ కొందనాలు. ఇప్పుడు దాకా నీ సన్నిధి మా మీద ముందు కొందనాలు. లెక్కనాల ద్వారా మాతో మాట్లాడి మహిమ పొందమని ఆశపడుతూ నీ ఆత్మతో నింపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పాపం పడుకున్న వాళ్ళందరి దగ్గరగా హల్లెలూయా. ఏం పడుకున్నారా? ఓకే, దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇంకా చేతులు లగట్లేదు నాయన. పెద్దగా మాట్లాడడం నాకు రాదు, కొద్ది చేతులు ఎత్తండి మీకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పూర్తిగా నాకు నేను పైన తప్ప కిందన కూర్చోలేని అన్న వాళ్ళందరూ కూడా పైన కూర్చోండి, ఓకేనా? మేమును మా ఇంటి వారమును సంఘముతో ఆరాధించుదామని ఒకవేళ ఆలోచిస్తే కిందన కూర్చోవడానికి యవనస్తులు సిద్ధపడాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఓకే, చాలా సంతోషకరమైన విషయం. టైం చూస్తే చాలా ఎక్కువ పరిగెడుతుంది. మళ్ళీ ఇది ముగించుకొని మళ్ళీ నేను టౌన్ సిటీ వెళ్ళిపోవాలి. దేవుని మహాకృపతో మరొకసారి ఈ సమయంలో ఉండడానికి దేవుడు మనకు కృప చూపించాడు. హల్లెలూయా. నాకు చేతులు ఎత్తపది గొప్ప కోపం వచ్చేస్తుంది బాబు మళ్ళీ అన్నమాట. నేను ఒక చెయ్యి ఎందుకు ఎట్టానంటే మైక్ ఉంది కనుక రెండు చేతులు. పక్కోళ్ళు చెప్పండి ఎందుకు లేటు అనండి. నేను ఎప్పుడు ఇంతే. ఓకే, నిన్నెవరూ మార్చలేరు, యేసు ప్రభు కూడా మార్చలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిగా చప్పట్లు కొట్టండి. బండి స్టార్ట్ అయ్యేదాట, ఇంజిన్ స్టార్ట్ అయ్యేదాట. మంచిగా చప్పట్లు కొట్టండి కొద్దిగా ఇంజిన్ స్టార్ట్ అయ్యేదాకా.
మీరు అనుకుంటున్నారు ఇంజిన్ ఏంటి వెనకాల ఏదో కట్టుకొచ్చానేమో అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. అమ్మ ఇటు వచ్చేసేసండి, ఇటు వచ్చేసండి, ఇటు వచ్చేయండి. బాబు తమ్ముళ్ళు ముందుకు వచ్చేసండి. పిల్లలు అనగా మీరే అమ్మ, నేనును నా ఫ్యాను నా ఇంటి వారము ఇంటిది ఇచ్చట ఉందని కాదు, ముందుకు రమ్మను. ఓకే ఓకే, దేవునికి స్తోత్రం. అలాగ వచ్చి కూర్చోండి, అలా కూర్చోండి. ఓకే. మిగతా వచ్చిన సామ్రాజ్య ప్రజలు పిలువబడిన వారందరూ ఇచ్చట కూర్చుండడానికి దైవాజ్ఞ. దేవునికి స్తోత్రం. వస్తూనే ఉంటారు. మనది డైలీ వేజ్ పేమెంట్ లాంటిది. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ పాటలు? ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి. మీరేటి కూర్చున్నారు? ఎవరికి స్టాండింగ్ అయితే నేను ఇటు తిరుగుతుంటాను. నేను ఒక్కడి దగ్గర ఉండడం నాకు అలవాట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనా లాగా గొవ్వలా తిరగడమే. దేవునికి స్తోత్రం. ఉన్నన్ని రోజులు మంటిట్టేస్తాం, పోయిన రోజులు దేవుని దగ్గర మంటిట్టేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషకరం సమయము. మరొకసారి దేవుని మహాకృపతో ఈ తైలాభిషేకం 9వ నెల తైలాభిషేకంలో రావడానికి దేవుడు మనకి కృప చూపించాడు. అవునా కదా? నేను అనుకున్నాను నిన్నటి నుంచి మా యొక్క సంఘానికి నేను ఒకటే చెప్పాను, వర్షం పడిందంటే మనోళ్ళు రారు. ఎందుకంటే గొప్ప విశ్వాసం మనోళ్ళకి. ఉల్లిపాయలకైనా లైన్ కట్టేస్తారు కానీ వర్షంలోని దేవుని స్తుతించడానికి మాత్రం రారు గనక, ఎక్కడైనా మనం చెప్పినా వింటారేమో కానీ దేవుని బిడ్డలు మాత్రం వినరు కనుక దయచేసి చెప్తున్నాను, వర్షము పడకుండా మీరు ప్రార్థన చేయండి అన్నాను. హల్లెలూయా. నా బిడ్డల ప్రార్థన ఈరోజు అమ్మ ఇటు వచ్చేసండి. పెద్దవాళ్ళు కూర్చోండి, ఇటు సైడ్ కూర్చోండి. అంటే ఇరికిరికిగా ఉంటుంది కదా, ఇక్కడైతే విశాలంగా. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపతో ఉదయం నుంచి కాస్త ఎండ కాసింది. తర్వాత వర్షం పరకుంటుంది. సాయంకాలం కూడా నేను చూశాను. ప్రభు సన్నిధి దగ్గర కూర్చొని, ప్రభువా 7 తర్వాత నీ ఇష్టమే, 7 ముందంతే నేను నీరసం అయిపోతాను. ఎందుకంటే ఈ నెల గురించి, ప్రతి నెల ఈ తైలాభిషేకం గురించి నేను ఎంతో ఎదురు చూస్తాను. ఎందుకంటే మీతో మాట్లాడితే దేవుడు ఏదో రోజు నాతో కూడా మాట్లాడతాడని నమ్మకం. హల్లెలూయా. ఎప్పుడు వెళ్ళామని ముఖ్యం కాదు కానీ రేషన్ అందుకున్నామా లేదా ముఖ్యం. కొట్టు చప్పట్లు వేసినాము. హల్లెలూయా. చెప్పాను కదా, పెద్దగా మాట్లాడడం రాదు, కొద్దిగా అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక 3 విషయాల గురించి, అంటే 3 ఒకే మాట, 3 విషయాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాకు పెట్టిన భారము. నేను తగిన కాల సమయంలో దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని నేను సిద్ధపడ్డాను. మరి రాత్రి నా టైం టేబుల్ మారిపోయింది. ప్రభు అన్నాడు, ఏమీ కాదురా, ఏదైనా జరగాలంటే ప్రార్థన అవసరం రా, ఆ ప్రార్థన గురించి చెప్పమన్నాడు. దేవునికి స్తోత్రం. క్రైస్తవ జీవితంలో అన్నీ చేస్తారు కానీ ఆ ఒక్కటే చేయరు. ఏంటది? అన్నీ ఎచ్చుడు నన్ను ఎచ్చుడు అని ఉప్పు అన్నట్టు. అవునే కదా? క్రైస్తవ జీవితంలో అన్నీ చేస్తారు కానీ ఆ ఒక్కట మాత్రమే చేయడానికి ఇష్టపడరు. దేవునికి స్తోత్రం. నాకు దేవదూతలు ఉన్నాయా ముందని కుర్చీలో, ఖాళీగా ఉన్న కుర్చీలో? నాకు కనిపించట్లేదు. మీకు ఏమైనా కనిపిస్తున్నాయండి? దేవదూతలు ఏమైనా ఉన్నాయా బ్రదర్ గారు? అర్థమైపోయింది వాళ్ళకి. ఓకే, మరి వెనకాతలు ఖాళీగా ఉన్నాయి, అక్కడేం దేవదూతలు ఏమి ఉన్నాయా? ఓకే 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 రండి. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఓకే, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన అంశాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాకు పెట్టిన భారాన్ని మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. పిల్లలు వదిలేయండి. ఎందుకంటే మనం సీరియల్ చూసినప్పుడనే పిల్లలు గందరగోళం పెట్టినా మనం పట్టించేసుకోండి. మన కళ్ళంతా సీరియల్ మీద ఉంటుంది కనుక అదేం గోలో తెలియదు. కానీ వాక్యం చదివినప్పుడు ఎవరు కదిలినా తిప్పుతుంటాం, ఎవరు నించున్నా తిప్పుతుంటాం, ఎవరు వచ్చినా తిప్పుతుంటాం మొఖం. అలాంటి డైలాగులు ఇక్కడ ఉండకూడదు కనుక దయచేసి చెప్తున్నాను, ఉన్న సమయాన్ని కాపాడుకుందాం. దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్పాలి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు 3 రకాలమైన ప్రార్థనలు క్రైస్తవ జీవితంలో ఉండాలి. మొదటి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన, రెండో ప్రార్థన కుటుంబ ప్రార్థన, మూడో ప్రార్థన సంఘముతో కలిసి చేసిన ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఈ 3 రకాలమైన ప్రార్థనలు ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే చెయ్యడానికి ఇష్టపడతారో వారి జీవితంలో బలమైన కార్యాలు యేసు నామములో జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి విషయాన్ని మనం చూసుకుందాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము
13 నుంచి క్షమించండి 12 నుంచి చదివి వినిపించాలని మీకు ముందే చెప్పాను బ్రదర్, మైక్ పట్టుకొని రెడీగా ఉండమని. దేవునికి స్తోత్రం. చదవమ్మా. యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను. చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథములో రాయబడి ఉన్నది గనక సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింపక త్వరపడలేదు. యెహోవా ఒక నరుడు మనవి వినిన దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఉండలేదు. తల్లి దేవునికి మహిమ కలుగునుగాక. వ్యక్తిగత ప్రార్థనలో ఎలాంటి కార్యాలు మనము చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన భారాన్ని మీతో పంచుకుంటానని జాగ్రత్తగా ఆలకించండి. ఇజ్రాయేల్ ప్రజలు రాజులతో యుద్ధం చేస్తున్న సమయంలో ఒకరి కాదు ఇద్దరు కాదు 5 రాజులు 5 రాజు యొక్క సైన్యము కూడా యెహోషువ మీద దాడి చేయడం జరుగుతుంది. వినండి అమ్మా, వినండి ఓకేనా? వినండి, నాకంటే ఎక్కువ కష్టపడలేదు, మీకు తెలిసిన మట్టుగా. దేవునికి స్తోత్రం. అయితే చాలా జాగ్రత్త. యెహోషువ మీద దాడి చేస్తున్న సమయంలో రాత్రి చీకటి అవ్వక ముందు ఏ విధంగా ఆ యుద్ధం కంప్లీట్ అవ్వాలి, అవ్వకపోతే ప్రమాదం ముంచుకొస్తుందని యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నీవు మాకు వాగ్దానం ఇచ్చావు. ఎలాంటిది? మీ ముందు ఏ రాజులు నిలబడరు అన్నావు కదా, మేము అడుగు పెట్టే స్థలాన్ని మాకు ఇస్తానన్నావు కదా, మేము ఏ ప్రాంతానికి వెళ్తే ఆ దేశం మాది అన్నావు కదా. ఇప్పుడు చూస్తే వాడి సైన్యం చూస్తే చాలా ఎక్కువ మందిగా ఉన్నారు, మేము చూస్తే చాలా తక్కువ మందిగా ఉన్నాం. మేము ప్రార్థన చేస్తున్నాం, దయచేసి చెప్తున్నాను, సూర్యుడు ఆగిపోవాలి, చంద్రుడు ఆగిపోవాలన్నప్పుడు పరలోకమున తండ్రి అన్నాడు, ఎందుకు నాన్న అంత కంగారు పడుతున్నావు అన్నాడట. అంతే. యెహోషువకు అర్థం అవ్వలే. అదేంటి ప్రభువా, నేను ఏ ప్రార్థన చేస్తున్నాను నీకు అర్థమవుతుందంటే, అవును నువ్వు చేస్తున్న ప్రార్థన నాకు అర్థమవుతుంది, ఆపియాలని కోరుకుంటున్నావు, మరి నన్నెందుకు అడుగుతున్నావు అన్నాడు. అదేంటి ప్రభువా, సృష్టికర్తవు కదా నువ్వు చెప్పినట్టు జరుగుతుందంటే, సృష్టికర్తను అవ్వచ్చు కానీ తల్లి గర్భములో పిండకు మునుపు నేను చూశాను గనుక నువ్వు చేస్తున్న ప్రతి పనికి నేను విజయాన్ని ఇస్తానన్నాడు దేవుడి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలకించండి. ఒక వ్యక్తి దేవుడికి సన్నిహితంగా అవ్వడానికి ఇష్టపడితే, ఒక వ్యక్తి దేవుడితో సంబంధాన్ని కలిగి ఉండడానికి ఇష్టపడితే, ఒక వ్యక్తి దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడితే, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ప్రత్యేకమైన మాట, నువ్వు నాకు చెప్పవసరం లేదు, అధికారాన్ని నీకు ఇచ్చాను దేవుని నామములో. ఎందుకంటే కార్యము చేయడానికి మన దేవుడు సమర్థుడు గనక. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు పేరట కోరుకుందాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక వ్యక్తి ప్రార్థన ఎంత భయంకరమైన పనులు చేస్తాయో ఒక 4-5 విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈరోజు నీ భవిష్యత్తును మార్చబడాలన్నా, ఈరోజు నీ ఫ్యామిలీ మారబడాలన్నా, నీ వ్యక్తిగత జీవితంలో ఒక వండర్ఫుల్ కార్యం చూడాలన్నా, పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టిన మంట, రాత్రి నుంచి మాట్లాడుతున్న మాట, రాత్రి నుంచి బయలుపరుస్తున్న మాట, ఈరోజు సంఘముతో కూర్చొని నీతో దేవుడు చెప్తున్న మాట, ఆ మంటతో నువ్వు మండిపబడితే, ఈరోజు ఆ మంటతో నువ్వు ప్రార్థన చేస్తే, దేవుడు ఈ సృష్టి మీద దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. నీ పరిస్థితి మీద దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. నీ స్థితిగతుల మీద దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. ఇవ్వడా, ఇస్తాడా? ఒకరోజు ఒక సేవకుడు, మనలో మన మాట, గేదె కుడితే అంత అవసరం, నాకు మంచి అంత అవసరం కదా, మీరేంటి అంత జాగ్రత్త కూర్చున్నారు, నాకు అందించండి వాటర్. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒకరోజు ఒక దైవజనుడు విదేశాల నుంచి వస్తున్నాడట. క్షమించండి, విదేశాల నుంచి వేరే విదేశానికి వెళ్తున్నాడట. వెళ్తుంటే
అక్కడ కరెక్ట్గా 6 గంటలకు ఫ్లైట్ అట. ఎక్కడ? ఎయిర్పోర్ట్లో. మనోడు వస్తూ వస్తూ మార్గంలో ఏమైపోయిందంటే ట్రాఫిక్ జామ్ అయిందో ఏదో ప్రాబ్లం వచ్చి ఫ్లైట్ వెళ్ళిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చాడట. అయ్యో, సాయంకాలం సెమినారీ మీటింగ్ ఉంది, ఫ్లైట్ వెళ్ళిపోయింది అనుకొని ఎయిర్పోర్ట్కి వచ్చి, అయ్యా నా టికెట్ ఇది, నేను ఎక్కవలసిన ఫ్లైట్ ఉందంటే అక్కడ ఉన్న వ్యక్తులు అన్నారట, బాబు 1 గంట ముందు బోర్డింగ్ చేసుకోవాలి, నీకు తెల్దా? ఇప్పుడు వచ్చావు బాబు, ఆల్రెడీగా ఫ్లైటు వెళ్ళిపోయింది, అయిపోయి 10 నిమిషాలు అవుతుంది అంటే అప్పుడు బాధపడి, సాయంకాలం మీటింగ్ ఉంది, డేట్ కన్ఫర్మ్ అయిపోయింది, అందరూ నా గురించి వస్తారు, ఏం చేయాలి ప్రభు అని ఎయిర్పోర్ట్లో ఆ బయట మోకాలేసి చేతులెత్తి, నాయనా సాయంకాలం నేను అక్కడ ఉండాలని నువ్వు అనుకుంటే వెళ్తున్న ఫ్లైట్ వెనక తేవచ్చు కదా అన్నాడట. హలో, సత్యం చెప్తున్నాను, అవసరమైతే మీరు నాకు ఫోన్ చేయండి, ఆ యొక్క సేవకుడి పేరు కూడా నేను చెప్తాను. అయితే ఏమైందో తెలీదు, మళ్ళీ 10 నిమిషాల తర్వాత వెళ్తున్న ఫ్లైట్ వెనక్కి వచ్చేస్తుందని సమాచారం అనౌన్స్మెంట్ చేశారట. పాస్టర్ గారితో పక్కన ఉన్న ఒక వ్యక్తి అంటున్నారు, పాస్టర్ గారండి, మీరు రోడ్డు మీద చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు, మనం ఎక్కవలసిన ఫ్లైట్ వెనక్కి వచ్చేస్తుందండి, ఇదిగో నేను విన్నాను స్వరం అంటే, ఓరి నాయనా, మనం మాట్లాడుతుంది మామూలుడితో కదరా, దేవునితో మాట్లాడుతున్నాను రా, నువ్వు టెన్షన్ పడకరా అనుకుని ప్రార్థన చేస్తే చక్కగా ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అయిందట. ఏం జరిగింది తెలుసా మనలో మనమాట? అదే ఫ్లైట్లో ఒక దేశ యువరాణి ప్రయాణం చేస్తుందట. వాళ్ళ నాన్న ప్రేమతో మనలాంటి రింగు కొనిసిచ్చాడట. ఆమెట అదే ఊర్లో ఒక హోటల్లో బాత్రూమ్లో రింగ్ మర్చిపోయిందట. వెళ్ళిపోయినప్పుడు ఆ ఎయిర్పోర్ట్లో, క్షమించండి, ఆ ఫ్లైట్లో గుర్తొచ్చింది, మా నాన్న పెట్టిన రింగు బాత్రూంలో మర్చిపోయినా ఆ హోటల్లో. అయ్యో అనుకొని పైలట్ మ్యాన్కి వెళ్ళి చెప్తుంది, అయ్యా మా నాన్న ప్రేమతో పెట్టాడు, ఆ రింగ్ కానీ పెట్టుకొని వెళ్ళకపోతే మా నాన్న చనిపోతాడు, అది నేను తట్టుకోలేనంటే పైలట్ అన్నాడట, అమ్మా అమ్మా ఇది కష్టం అమ్మా, వెనక్కాలంటే ఎంతో డబ్బు నష్టం కలుగుతుంది, ఎంతో ప్రాబ్లం జరుగుతుంది అంటే ఆ యువరాణి అన్నదా, ఎన్ని కోట్లైనా పర్వాలేదు ఫ్లైట్ వెనక్కాలన్నదట. డబ్బు ఇస్తానంటే ఎందుకు వెళ్దాం? డబ్బు ఇస్తానంటే ఎందుకు వెళ్ళి చెప్పండి? వెంటనే అమ్మగారు అనుకున్నారట, ఆ మాటకి ఫ్లైట్ వెనక్కి వచ్చిందట. ఆ అమ్మగారట చక్కగా ఫోన్ చేసి, హోటల్లో ఫోన్ చేసి రింగ్ తెండంతా ఎత్తుక్కొని వాళ్ళందరూ తెచ్చేలోపు 10 నిమిషాలు లేట్ చేద్దడికి పాస్టర్ గారు లోపు హ్యాపీగా వెళ్ళిపోయి సీట్లో కూర్చున్నాడట. హలో, పాస్టర్ గారు లేట్ అవుతుందని దేవుడు తెలిసి అమ్మగారు రింగ్ బాత్రూంలో బుక్ చేశాడు దేవుడు. కొట్టు చేసిన మనోడు మామూలుడు అనుకుని పెట్టి, పాస్టర్ గారు ఎప్పుడు లేట్ అవుతుందని పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, పాస్టర్ గారి ప్రయాణము ఆటంకం వస్తుందని పాస్టర్ గారికి తెలియకపోవచ్చు. మన యేసే అన్నాడు, అమ్మా నువ్వు తెగెట్టుకుని రింగు మురిసిపోతాను కానీ ఈ రోజుకి అందాక లోటల్లో ఉంచు అన్నాడట. ఎందుకు? మనోడెక్కాల గనక. దేవునికి స్తోత్రం. అరే, ఒక చిన్న ప్రార్థన సూర్య చంద్రులు ఆపితే ఒక చిన్న ప్రార్థన వెళ్తున్న ఫ్లైట్ వెనక రప్పించింది. చెప్పట్లేదు నామముల. హల్లెలూయా. మీ ఓడు నిన్ను నిలబెట్టే దేవుడు, మీ ఓడు నిన్ను గెలిపించే దేవుడు, మనము నమ్ముకున్న ఆరాధిస్తున్న దేవుడు మనము విజయ కిరీటానికి నింపుదల చేసే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు పేరట హల్లెలూయా, హల్లెలూయా. భర్త సింగ్ అని ఒక దైవజనుడు ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి, వాక్యంలోకి వెళ్తున్నాను. ఉదాహరణలు కొన్ని చెప్పాలి కదా, ఎందుకంటే ఆయనట చెన్నై ప్రాంతంలో సభలు కండక్ట్ చేస్తుంటాడు ప్రతి సంవత్సరం. చెన్నై పాటల్లో సభలు కండక్ట్ చేస్తుంటప్పుడు ఈ రోజే విన్నాను, అది దేవుని మహాకృపతో సంఘానికి బలపరచడానికి ప్రభు చెప్పాడు. ఆ భర్త సింగ్ అనౌన్స్మెంట్ చేశారట, 3 రోజులు సభలకని 5,000 మంది సమకూర్చబడుతున్నారట. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఆ ప్రాంతంలో రైసు కాస్త కష్టంగా ఉంది, అందరికి ఇవ్వడానికి సరిపోదు, ప్రతి ఒక్కరూ కాస్త పట్టుకెళ్ళని గవర్నమెంట్ ఆదేశం చేశారట. భర్త సింగ్ ఆ యొక్క శిష్యులు అన్నారట, అయ్యో మనం మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం కదా,
ఈ టైంలో రైస్ దొరకడం కష్టము, ఎంత డబ్బులున్నా కొంతే ఇస్తానంటున్నారు, ఏంటి వీలైతే ఈ 3 రోజులు సభలు ఆపేద్దామా అని దైవజనుడితో మన విశ్వాసులు అన్నారట. పక్కన ఉంటారు కదా కొంతమంది దోతలు, అవునే కదా, వెనకతలు ఉంటారు దోతలు, ఎంకరేజ్ చేయరు, లాగడమే ఎప్పుడు దేవునికి స్తోత్రం, అవునే కదా. అప్పుడు భర్త సింగ్ అన్నాడట, అయ్యా మనం ఎప్పుడైనా మన సెమినార్స్ ఆపామంటే, ఆపలేదుగా నాయ్ గారు, గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మనిషికి ఎంతే, మన వంతు 6 బస్తాలు వచ్చాయి, 4 రోజుల దాకా అంటే అవి కష్టం కదా, ఒక్కరోజే 5,000 మంది తినేస్తారు, ఎందుకంటే మన దగ్గర వచ్చిన వాళ్ళు అవసరమైతే కేజీ అన్నం తినేసిన వాళ్ళు వచ్చారయ్యా, ఎలాగ ప్రభు అనుకొని ఆ సేవకుడి దగ్గర అంటే ఆ భర్త సింగ్ అన్నారట, ఏది అయినా ఈ సిమరన్ నాపును, నువ్వేం చేస్తావో తెలీదు, ఏం చేస్తావో తెలియదు అని అంటేట ఫస్ట్ రోజు అనుకున్నారట, ఉదయం టిఫిన్ ఎట్టి మధ్యాహ్నం కాస్త రైస్తో అడ్జస్ట్ చేద్దాం, సాయంకాలం ఏదో చపాతీతో అడ్జస్ట్ చేద్దామంటే భర్త సింగ్ అన్నాడట, 3 పూటలు రైస్తో నేడతాం, ఎవరికి ఏ కొదువు ఉండదంటే పక్క వాళ్ళు అనుకోరట, ఈయన వల్ల మేము అనవసరంగా చెప్పండి ఇరుక్కుపోయినట్టున్నావురా బాబు, అనవసరంగా ఈయన వల్ల మేము బుక్ అయిపోతున్నట్టున్నావురా బాబు అనుకొని వెంటనే ఆ విశ్వాసాలందరంటే భర్త సింగ్ మాత్రం కాలు వేసుకొని, ప్రభా నువ్వు నాకున్నావు ప్రభా, నువ్వు నాకున్నావు ప్రభా, కాకుల ద్వారా ఒక్కడికే పోషించే ప్రభా, ఏదైనా చేస్తావు ప్రభు అంటే ఈ రోజు దాకా అంతు పట్టలేదు. ఏంటి తెలుసా, ఆ 6 బస్తాలు రూములోంచి 4 బస్తాలు తెచ్చి వీళ్ళకి వండి పెడుతున్నారు, సాయంకాలంకి వస్తూ మరికో బస్తా తెచ్చి వండి పెడుతున్నారు, ఉన్న ఒక్క బస్తా ఆ 2 రోజులు సాగడం తెలీదు, ఏమవుతుందో తెలీదు, మరుసటి రోజు తలుపు తీస్తే 6 బస్తాలు కనబడుతున్నాయట. హల్లెలూయా. కావాలంటే నేను యూట్యూబ్ లింక్ పెడతాను, మీరు వినండి, ఒక దైవజనుడు చెప్పింది. హలో, మనోడు మాయిలోడు కాదు, మాయిలో ఉన్నవారు లాగినోడు. అప్ప కొట్ట చప్పట్లు వేస్తున్నా. హల్లెలూయా. మనోడు ఏమంటాడు తెలుసా, మాయిలోడట. మనోడు మాయిలో కాదు, మాయిలో ఉన్న బ్రతుకుల్ని మహిమతో నింపి మహిమ లోకానికి తీసుకెళ్లే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ భర్త సింగ్ అంటాడు, ఈ రోజు దాకా ఏం జరుగుతుందో తెలియదుట. అరే రాత్రి కదా మొత్తం బస్తాలు తెచ్చాం, లోపల అన్ని బస్తాలు ఉన్నాయంట. అర్థం అవ్వట్లేదట. ఎందుకు అర్థం అవుతుంది, దోతను పిలిచి మన వాళ్ళు టెన్షన్ పడిపోతున్నారు, ఆ డిపోలో ఉన్న 6 బస్తాలు రాత్రికి మూసుకెళ్ళము అని ఉంటారు. దేవదూత వచ్చి చక్కగా ఒక కాలుతో టిషక్కుని సిరెత్తని 6 బస్తాలు వచ్చి పడిపోతున్నాయి. ఒరే నాయనా, నీకు అర్థమవుదు, నువ్వు టెన్షన్ పడిపోతావు, నువ్వు టెన్షన్ పడకుండా ఏసయ్యా ఏసయ్యా అన్నావనుకో, ఏదో రోజుని ఏమయ్యా అంటాడట. అబ్బా కొట్టు చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆపిశారు. జాగ్రత్తగా ఆలకించండి. 2 సమూయేలు గ్రంథం అనుకుంటున్నాను, 24వ అధ్యాయం అనుకుంటున్నాను, చివరి వచనం ఉన్నాను, ఒకసారి చదవండి దయచేసి. దావీదు ప్రార్థన దయచేసి చదవండి. 2 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం చివరి వచనం చదవండి. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలీయులను విడిచిపోయెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు పేరట కోరుకుందాం. హల్లెలూయా. యెహోషువ ఒక్కడు చేసిన ప్రార్థనట ఆకాశములు ఏమైపోయింది, సూర్యచంద్రులు లాగిపోయిందట. భర్త సింగ్ గారు చేసిన ప్రార్థన ఏమైపోయిందట, 6 బస్తాలు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయట. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక సేవకుడు చేస్తున్న ప్రార్థనట వెళ్తున్న ఆ విమానాన్ని వెనక్కి రప్పించాడట. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే, తన చేసిన తప్పు వల్ల 70,000 మంది ఇశ్రాయేలు ప్రజలు నేలమట్టం అయిపోతప్పుడు దావీదు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడట తెగులు ఆగిపోయిందట. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు చెప్తున్న ప్రత్యేకమన్నమాట, నువ్వెవరైనా కావచ్చు, నువ్వు చేస్తున్న ప్రార్థన నీ ఇంటి పరిస్థితిని మార్చడానికి ఒక ఆయుధం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుత్వ. హల్లెలూయా. ఆగిపోయింది తెరవబడాలన్నా నువ్వేం చేయాలి, ప్రార్థన చెయ్యండి అని చెప్పడం ఈజీయే. చెప్పండి, ప్రార్థన చేద్దామన్నది. స్కాట్లాండ్లో ఒక దైవజనుడు ఉన్నాడట. మనలో మన మాట జాగ్రత్తగా ఆలకించండి. మనలో మన మాట ఏమిటి, స్కాట్లాండ్లో ఒక దైవజనుడు ఉన్నాడు, జాన్ నాక్స్ అనే దైవజనుడు ఉన్నాడట. ఆయనట చాలా ప్రార్థనా పరుడట.
చాలా ప్రార్థన పరుడట. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న మేరీ అని ఇన్ఛార్జ్, అంటే ఆ ప్రధానమంత్రి అయి ఉండొచ్చు. ఆమె అంటుందట, మేము మాత్రము ఏ దేశము చూసి మేము భయపడమన్నారట. ఎందుకు భయపడరు మేడం అని ఇంటర్వ్యూ చేస్తే అన్నారట, మా దేశములో ప్రార్థనాపరుడు ఒకడున్నారు, ఆయన పేరే జాన్ నాక్స్. సత్తులు రాకముందే ఆ సత్తుల్లో ఆపే సామర్థ్యత జాన్ నాక్సన్ నా సేవకుడికి ఉందన్నట. ఈరోజు దేవుడు చెప్తున్నా, నీ ఇంట్లో నీ ఒక్కరి ప్రార్థన, నీ కుటుంబంలో నీ ఒక్కరి ప్రార్థన, నీ సంఘంలో నీ ఒక్కరి ప్రార్థన వస్తున్న పరిస్థితులను ఆపుతుంది. ఆపడమే కాదు, విజయాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. ఆ అనుభవ పూర్వములోకి ఏ క్రైస్తవుడైతే వెళ్తారో ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు మహాకార్యం జరిగించడానికి ఇష్టపడతారు. నేను అనుకుంటున్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయములో ఏలీ చేస్తున్న ప్రార్థన కూడా మనకు చాలా ఇన్స్పైర్ చేస్తుంటుంది. దయచేసి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 36 నుంచి మనం చూసుకుంటే, దయచేసి 36 నుంచి చూసుకుంటే, దయచేసి అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగు ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడని ఒప్పుకున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు పేరట కొరుకుదాం. హలో, ప్రార్థనా బలం చాలా అవసరం మనకి. ప్రార్థన లేకపోతే దేనికి పనికిరాం. ఈరోజు చెప్పాను, దేవుని ముందు నిలబడిన వారు ఎవరు తెలుసా? ప్రార్థనా పరులు నిలబడతారు. నీ జీవితంలో ప్రార్థన చల్లారిపోతే జాగ్రత్త, పాతాళంకు దగ్గర అయిపోతావు. నీ జీవితంలో దేవునితో ఉన్న సంబంధం, కన్నీటి ప్రార్థన తగ్గిపోతే తర్వాత వచ్చే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడని బైబిల్ గ్రంథంలో యాకోబు పత్రిక కూడా స్పష్టంగా సెలవిస్తుంది. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడట ఆకాశం నుంచి అగ్ని వచ్చిందట. జనులు చూస్తుండగా ఒక సవాల్ చేస్తారు, నీ దేవుడు గొప్పవాడా, నా దేవుడు గొప్పవాడని సవాల్ చేస్తున్నప్పుడు వారు రాత్రి దాకా సాయంకాలం దాకా పూజలు పునస్కారాలు చేసినా ఎక్కడ స్పందన లేదు. అని మనోడు చేసిన 5 నిమిషాల ప్రార్థనకి ఆకాశం నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చి పరిస్థితిని కాల్చింది. జాగ్రత్తగా ఆలకించండి. నీ ప్రార్థనే నీ కుటుంబాన్ని కాలుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. నీ ప్రార్థనే నీ బిడ్డలు కాలుస్తుంది. నీ ప్రార్థనే నీ భర్తను కాలుస్తుంది. నీ ప్రార్థనే నీకున్న పరిస్థితులను యేసు నామములో తారుమారు చేయబోతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు హల్లెలూయా. ఎవరో చెయ్యాలి అని ప్రార్థన అవసరం అడగడం సమాజ కునుగును. నేను చేస్తానని సవాలతో దేవుని పాదాలు పట్టుకుని ఉండు. నేను అడుగుతున్నాను, నీకు ఊహకు మించిన కార్యాలు నా దేవుడు నీ జీవితంలో తలపెట్టడానికి సిద్ధమై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు పేరట కోరుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క విషయం చెప్తాను, టైం అవుతుంది నాకు. ఒక్క విషయం చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒకరోజు ఒక 10,000 మందిని పిల్లల్ని పోషిస్తున్న ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు జార్జ్ ముల్లరీ అనే సేవకుడు. ఆయన ఒకరోజు
ఉదయకాల సమయంలో ప్రార్థనా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడట. అయ్యా, మధ్యాహ్నం పిల్లలకి భోజనం పెట్టడానికి ఏమీ లేదయ్యా, మాకెవరున్నారయ్యా, నువ్వు తప్ప మాకెవరున్నారు, ప్లీజ్ సహాయం చేయన్నారట. 11 అయింది, ఒక్క సమాధానం కూడా రాలేదు. 12 అయింది, జార్జ్ ముల్లర్ దగ్గర శిష్యులు ఉన్నారట. అయ్యా, పిల్లలకు 10,000 మందికి భోజనం పెట్టడం మన వల్ల కాదయ్యా. వినండి అమ్మా, పది 10,000 మంది భోజనం పెట్టాలంటే మామూలు విషయం చెప్పండి. పిల్లలు అందరూ అలాగా చుట్టుకుపోతున్నారట పాపం అందరూ. జాజిముల్లుడి ఏడడం మొదలు పెట్టాడట. యేసయ్యా, నేను నీ సేవ చేస్తున్నాను, నీ పరిచర్యలో ఉన్నాను యేసయ్యా. 10,000 మందికి భోజనం పెట్టడం నా వల్ల కాదయ్యా. రూమ్ అంతా ఖాళీ అయిపోయింది యేసయ్యా, ఏం చేయాలి యేసయ్యా అనుకుని బాధపడుతున్న సమయంలోట ఏ సమాధానం రాలేదట. జాజిముల దగ్గర ఉన్న వారందరూ వచ్చి, అయ్యా 1 గంట దగ్గర అవుతుంది, భోజనం పరిస్థితి ఏంటి అంటే, మీరు బాధపడకండి, నేను రూమ్లోకి వెళ్తానని రూమ్లోకి వెళ్ళారట. 2 చేతులు పైకెత్తాడట జాజిములరి. మా దిక్కు నువ్వే నాయన, మా పరిస్థితులు మార్చేవాడు నీవే. 10,000 మందికి వండి పెట్టాలంటే నా వల్ల కాదు. ఇంట్లో చూస్తే ఏమీ లేదు, చిన్న పిల్లలయ్యా ఆకలితో కట్టకట్టలాడుతున్నారు. అయ్యో, వాళ్ళు వేదనతో ఉంటున్నారు. వెధవరాల్ని, తల్లిదండ్రులు లేని వారు నువ్వే పోషిస్తానన్నావు కదా, ఆకలితో ఉన్నారయ్యా అని సేవకుడు ఏడుస్తున్నాడట. 1:10 అయింది. తను ఉంటున్న రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉందట. దైవజనుడు దేవునితో మాట్లాడుతున్నాడట. సేవకుడు దేవునితో మాట్లాడుతున్నాడట. సేవకుడు దేవుడు పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడట. పరిచారకులకు చెప్పారట, అమ్మా 10,000 మందికి భోజనం పెట్టడం మన వల్ల కాదు, దయచేసి మీరు ప్రార్థన చేయండి, దయచేసి మీరు ప్రార్థన చేయండి అంటే, అయ్యా ప్రార్థన పక్కనెట్టు, చిన్న పిల్లలు చుట్టుముట్టుపోతున్నారు ఆకలితోని. ఎలాగంటే జార్జ్ ముల్లర్ యొక్క గుండె పగిలిపోతుందట, వేదన చెందుతున్నాడట. 1:10 జార్జ్ ముల్లర్ ఉన్న ప్లేస్ నుంచి ఆ రూమ్ అంతా సైలెన్స్ ఉందట. జార్జ్ ముల్లర్ దేవునితో మాట్లాడుతున్నాడట. ఒక యవనస్తుడు వచ్చి టక్ 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 అని కొడితే ముల్లర్ లెగిసి, అయ్యో ఎంత టైం అయిపోయిందో, పిల్లలు ఎంతమంది మోర్స్ తిరిగి పడిపోయారో, ఎంతమంది తినడానికి లేక బాధపడుతున్నారో, పెద్దవాడిని నేనైతే సహిస్తాను, చిన్నపిల్లల పరిస్థితి ఏంటని వేదన పడుతుంది. డోరు మెల్లిగా తీశాడట. చిన్నపిల్లలు పలహారాలతో తింటున్నారట. జార్జ్ ముల్లర్కి అర్థం అవ్వలేదట. లోపలికి వెళ్ళి థ్యాంక్స్ చెప్తున్నాడట. యేసయ్యా, ఏంటయ్యా ఏం జరిగిందంటే, తన దగ్గర ఉన్న పరిచారకుడు, జార్జ్ ముల్లర్ దగ్గర ఉన్న పరిచారకుడు వచ్చి, అయ్యా మీరు ఎంత టైం దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు అంత చేయండి అయ్యా, మన దేవుడు గొప్పవాడయ్యా, పరిస్థితులు తారుమారు చేసే దేవుడు, మన దేవుడు ఎలాంటి అవసరతనైనా తీర్చే దేవుడు, ఎవరి ప్రార్థన నిరాకరించకుండా కార్యము చేసే దేవుడు మన దేవుడు అనుకొని ప్రభు సన్నిధిలో ఆ పరిచారికులు చెప్తప్పుడు జార్జ్ ముల్లర్ వెళ్ళి మళ్ళీ గదిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాడట. అయ్యా నువ్వేదో చేసావు బయట, నాకు తెలియదంటే అక్కడి నుండి దేవుని స్వరం ముల్లరి, నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి ఒక నాయకుడు కాదు. జార్జ్ ముల్లరి, నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి ఒక దేశాన్ని పరిపాలించిన వాడు కాదు. జార్జ్ ముల్లరి, నువ్వు కన్నీరు కారుస్తున్న వ్యక్తులు దగ్గర, ఎవరి దగ్గర, నీ బంధువుల దగ్గర కార్చట్లే, సజీవుడైన సర్వశక్తి గల దేవుని దగ్గర నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు నాతో గడుపు, నేను చూసుకుంటాను నీ ఇంటి పరిస్థితి అన్నాడట ప్రభు సన్నిధిలట. ఆ పిల్లల పరిస్థితిని డోంట్ వెరీ అన్నాడు దేవుడు. అంటే వెంటనే ఏం జరిగిందో, 2 గంటలు బయటకు జార్జ్ ముల్లర్ వచ్చారట. అయితే ఏంట్రా ఇంతమందికి భోజనాలు ఎలా జరిగారా, ఏంటి కారణంరా అనుకుని ఆ యొక్క జార్జ్ ముల్లర్ వచ్చి పరిచారికలు తట్టున్నప్పుడు కొంతమంది వచ్చి ఏడుస్తున్నారు. అయ్యో మన దేవుడు ఎంతో గొప్పవాడు, అయ్యో
మన దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అయ్యో మన పరిస్థితిని మార్చే దేవుడు కాదు. అయ్యో ఎలాంటి వారినైనా చూసే దేవుడు. మనుషులు విడవచ్చేమో నిన్ను, బంధువులు విడవచ్చేమో నిన్ను, రక్త సంబంధులు వదిలేవచ్చేమో, ప్రాణ స్నేహితులు వదిలేవచ్చేమో, కట్టుకున్న వారు వదిలేవచ్చేమో, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న ప్రత్యేకమైన మాట, నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీటికి దేవుడు యేసు నామములో సమాధానం ఇవ్వబోతున్నాడు. ఏమైందిరా, ఏమైంది చెప్పండి అంటే పరిచారికులు ఒక్కొక్కరు వచ్చి ఏడుస్తున్నారట. ఏమైంది చెప్పండిరా, 10 నిమిషాల్లో ఏం జరిగిందిరా అంటే, అయ్యా మీరు రూమ్లోకి వెళ్ళారయ్యా, రూమ్లోకి వెళ్ళారు. మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో తెలియదయ్యా. మీరు వెళ్ళిన 2 నిమిషాలకి ఇక్కడికి ఒక పెద్ద లారీ వచ్చిందయ్యా, ఒక విజిటింగ్ కార్డు ఇచ్చారయ్యా, ఇదిగో విజిటింగ్ కార్డు అయ్యా, మీరు ప్రార్థన చేసి వస్తే విజిటింగ్ కార్డు ఇవ్వమనరా, ఫోన్ చేయమనరయ్యా. ఏమైందంటే ఏమో డేక్షాలు దించారు. ఏం జరిగిందని అదే నెంబర్కి ఫోన్ చేసి ముల్లర్ అన్నారు, అయ్యా 10,000 మందికి భోజనం పెట్టారు, మీకు వందనాలంటే అక్కడి నుంచి వచ్చేసి రిపోర్ట్ ఏంటంటే, అయ్యా మేము ఈ ఊర్లో ధనవంతులమే, మా ఇంట్లో మంచి అకేషన్ జరుగుతుంది. దురదృష్టకరం ఏంటంటే అకేషన్ జరుగుతున్న సందర్భంలోనే ఏ ఇంటి అయితే ఫంక్షన్ ఎట్టుకోనరో ఆ ఇంట్లో పెద్దమ్మ చచ్చిపోయింది అన్నాడు. గట్టిగా చెప్పట్ల. ఈ 10,000 మందిని పోషించడానికి దేవుడు అక్కడ కొట్టి చెప్పట్లేస్తున్నా. ఒరే నాకు అర్థం అవ్వట్లేదు, కానీ మనకే ఇన్ని తెలివితేటలుంటే చెప్పండి, మనకే పుట్టుడు ఆలోచన ఉంటే, చాలా మంది అంటారు పొట్టోడికి పుట్టు ఆలోచన అంటారు సమాజంలో, అవునా కదా. మనకే ఇన్ని తెలివితేటలుంటే దేవుడు ఇంకెంత తెలివైన వాడు రా. హల్లెలూయా. 10,000 మందికి పోషించడానికి ఆ ఫంక్షన్ దేవుడు ఏం చేశాడట, బ్లాక్ చేశాడట. ఎవరిని కొట్టాడు, సరే నొన్నేసాడు. ఇక నేను అడుగుతున్నాను, ఒకవేళ జార్జ్ ముల్లరే వండిసి పెడితే గింజన్నం ఓడుముద్ద తప్ప మరొకటి అట్లేడు. హల్లెలూయా. దేవుడు పెట్టాడు కనుక 32 రకాలతో పెట్టాడట. కొట్ట చాపట్ల. హల్లెలూయా, హల్లెలూయా. నీ అంతటా నువ్వు సాధించుకుంటే కొంత అర్థమవుతుందని చెప్పింది. దేవుడు తన కృప ద్వారా జరిగితే అంత చప్పట్లో ఎంత ఎక్కువ. అప్పుడు జార్జుములు 2 చేతులు ఎత్తి ప్రభు నన్ను, ప్రభా అమాయకంగా ఒక వ్యక్తిని నువ్వు తీసుకెళ్ళావా ఇంత ఫంక్షన్ అంటే, ఒరే మీరు ఎవరు తెలుసా, మే తుమ్సే ప్యార్ కర్తే హూ అన్నాడట దేవుడు. అంతేనా హిందీలో, అంతేనా బ్రదరు? నాకంట హిందీ భక్తులు ఉన్నట్టున్నారు. ఐ లవ్ యూరా, ఒరే మీరంటే నాకు ఎంత ఇష్టం తెలుసా, ఇజ్రాయెల్ ప్రజలరా మీరంటే నాకు ఎంత ఇష్టం తెలుసా, మీకోసం అవసరమైతే ఎర్ర సముద్రాలు పాయలు చేసేస్తాను రో. కొట్టు చప్పట్లేస్తున్నాము. ఒక్క మాట కేజీ చికెన్ ఎంత ఈరోజు మనలో అనమాట? ఎంత బ్రదరు? 2 కొనుక్కుంటే 2.40. ఆయన కొని పంపిస్తే అసలు ఖర్చు అవ్వదు. దేవునికి స్తోత్రం. అరే మనోడు మామూలు కాదు. నేను అదే చెప్తున్నా, జార్జ్ ముల్లర్ యొక్క ప్రార్థనకి దేవుడు అంత బలమైన కార్యం చేసినప్పుడు, ఏలియా చేస్తున్న ప్రార్థనకి అంత బలమైన కార్యం చేసినప్పుడు, హిజ్కియా చేస్తున్న ప్రార్థనే 15 సంవత్సరాలు ఆయుస్సుని పెంచిన దేవుడు, యెహోషువ చేస్తున్న ప్రార్థనే సూర్యచంద్రులు లాపిన దేవుడు, ఈ రోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనకి ఎందుకు జరగదు? నీ ప్రార్థనకి ఎందుకు అవ్వదని నువ్వు అనుకుంటున్నావు? అదో నిజమైన ప్రార్థన, నిజమైన భక్తుల ప్రార్థన, వాళ్ళ ప్రార్థన దేవుడు దిగి వచ్చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు. ఏమవ్వాలట? మారబడాలట. దేవునికి స్తోత్రం. మీకు చెప్పాను కదా పోయిన చూసిన మండ గొలుసు గురించి చెప్పానా లేదా? ఎంతమందికి గుర్తుంది? ఎంతమంది వినలేదు? ఎంతమంది విన్నారు చెప్పండి. ఓకే దించండి. ఎంతమంది వినలేదు చెప్పండి. మండ గొలుసు గురించి ఎంతమంది వినలేదు? బ్రదర్ మీరు విన్నారా? మండ గొలుసు వినలేదు. పోనీ చేతి ఎంతమంది వినలేదు చెప్పండి, నేను చెప్తాను. వినలేదు. అమ్మ మీరందరూ విన్నారా? మీరందరూ విన్నారా? వినలేదు చెప్పండి. వినలేని వాళ్ళు పోనీ మీ గురించి అని మరొకసారి చెప్తాను నేను. ఓకే, పోయిన వారము అంటే పోయిన నెలలోని ఒక సంఘటన జరిగింది.
మనలో మన మాట బయటికి చెప్పకండి. మా యొక్క ఆవిడికి మట్లు కొనమంటే మన గుండోడి దగ్గరికి వెళ్ళాను. ఎవరైనా మీ డబ్బులు చాలా విలువైనవి, మీరు ఎక్కడ పోగొట్టుకుని ఎవడ పోగొట్టుకుంటారు 7 డబ్బులు? అవునా? అవును, అంత జాగ్రత్త పొరలే కానీ ఎవరు ఇచ్చేసి రకం కాదు కదా. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి రెండో ఫోన్లో మా ఆవిడకి ఏం కొన్నాను, మట్లు కొన్నాను. 600 రూపాయలతో తేలిపోయింది. మా ఆవిడ మట్లు చెక్ చేస్తున్నప్పుడు నేనేం చేశానంటే, అక్క రెండో ఫ్లోర్ అంతా తిరగడం అంటే అలా పట్టుకొని చూస్తున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి మండ గొలుసు అంటే చాలా ఇష్టం. ఏ గొలుసు? అత్తిట్టింది కానీ అత్తవారింట్లో ఉంది, అందువల్ల మండ గొలుసు అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పటికీ కూడా చాలా ఇష్టం అదంటే. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, అట్లీస్ట్ వెండిది కొనుక్కోవడానికి కూడా అర్హత లేదా ప్రభువా అని ప్రభువు దగ్గర మేము చింతించి ఉన్నాం. అది అయిపోయింది టాపిక్. మా ఆవిడ గారికి ఆ మట్టిలు కొనేసి నేను వచ్చేసిన తర్వాత 3 రోజుల తర్వాత నా స్నేహితులు గ్రౌండ్లో కనిపించారు. రమ్మన్నారు, పిలిచి అరే ఎక్కడున్నావురా అన్నారు. వెంటనే ఫోన్ రాగానే ఎత్తడం మనకు అలవాటు కదా. హలో, నేను ఇంట్లో ఉన్నాను రా అన్నాను. ఏమీ లేదురా, ఒక్కసారి వస్తావా మా ఇంటికి, మా గ్రౌండ్ దగ్గరికి అన్నాడు. నేను అన్నాను, అరే సాయంకాలం 7 గంటలకు ప్రేయర్ ఉందిరా, ఎలాగ రాగలంటే ప్లీజ్ రారా అన్నారు. అప్పుడు వెళ్ళగానే 3 స్నేహితులు ఉన్నారు, బాగా సౌండ్ పార్టీ, మంచి జాబ్స్ కలిగిన వారు. జాబ్స్ అంటే నేవీలో సెట్లు, మనం క్రీస్తులో సెట్లు, దేవునికి స్తోత్రం. నేవీలో సెట్లు కనుక 3 ఉండి చక్కగా మాట్లాడుతూ, నువ్వు బాగా స్పీచ్ ఇస్తున్నావు, లైవ్లో మేము చూస్తున్నావు, చాలా సంతోషం, నువ్వు అలా వాడబడ్డమే కావాలి, కొంచెం చాలా విషయాలు చెప్పి, ఎంత ఎందుకురా ఎందుకు పిలిచారంటే, ఏమీ లేదు కదరా, రేపు ఫ్రెండ్షిప్ డే కదరా, నీకు గిఫ్ట్ ఇద్దామని వచ్చామన్నారు. నేను అనుకుని గిఫ్ట్ అంటే ఏదో అనుకున్నాను. తీశారు. ఎక్కడ? మన గుండోడి దగ్గరికి వెళ్ళారు. ఆయన కూడా తీసి మండగులు తేలది ఇంట్లో ఉంది, చూపిస్తాను, తెచ్చి చేతికెట్టారు. నిజంగా చెప్తున్నాను, ఆ రోజు నేను ఏడ్చే ఏడుపు నా దేవుడు చూశాడు. పెట్టారు మండగొలుసు, మీకు కావాలంటే పాస్టర్ అని అడగని, దిగుతున్నప్పుడల్లా మీరు చూసుకొని వెళ్ళిపోండి, అంతే, జాగ్రత్త కలిగించేది. అయితే ఆ స్నేహితులు అది పెట్టగాని, అప్పుడు నాకు లలిత జ్యువెలర్స్లో 2వ ఫ్లోర్లో నా భార్య కొనుక్కుంటున్నప్పుడు తిరుగుతున్న స్పందన, నా పక్కన నా స్నేహితులు లేరు, నా బంధువులు లేరు, నా రక్త సంబంధులు లేరు, నాకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు లేరు. నా భార్య కొనుక్కుంటున్నప్పుడు చుట్టూ తిరిగి, ప్రభువా నీ చిత్తమైతే ద్వారాలు తెరే, నీ చిత్తమైతే ద్వారాలు తెరవని ప్రార్థన చేసుకున్నాను. కావాలని కాదు, పెట్టుకుంటే బాగుంటుందని ఆలోచన. నా పక్కన ఎవ్వరు తినకపోవచ్చు కానీ ఒక వ్యక్తి, ఎవరు అయినా, యేసే తిరిగాడు. పెట్టేసి చక్కగా ఇంటికి వచ్చాను, చూసుకున్నాను, వా ఎంత అందంగా ఉంది, మైక్ పట్టుకొని ప్రసంగం చేత బాగోదు కదా అని తీసి జోబులు పెట్టేశాను. అప్పుడు అనుకున్నాను, అనవసరంగా 2వ ఫ్లోర్లో తిరిగాను, 1వ ఫ్లోర్లో తిరిగితే బాగుండేమో. కొట్టచ్చు కదా, చప్పట్లు కొట్టచ్చు కదా. నా డౌట్ క్లియర్ చేయండి. 1వ ఫ్లోర్లో ఏముంటాయి? అదిరా నా బాధ అంతా. ఇది చెప్పడానికే మీకు ఈ ఎంకరేజింగ్ అంతానా? అనవసరంగా నేను 2వ ఫ్లోర్ తిరిగాను. అదే 1వ ఫ్లోర్లో కానీ మా ఆవిడ బంగారం కొనుక్కున్నామో అని అనిపించింది నాకు. ఎందుకంటే మండ గొలుసు పోయింది, బంగారం దాని బాధ అనిపించింది. హల్లెలూయా. చూడండి, కావాలని ఆశపడితే నా జీవితంలో కలగజేసుకునే దేవుడు నీ జీవితంలో చేయలేడా? చేస్తాడు. కొట్టి చేస్తున్నామల. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు కాస్త ఓపుకు పట్టాలి. ఏం పట్టాలి? కాస్త ఓపుకుండాలి. ఓపు లేకపోతే అవ్వదు కదా. జాగ్రత్తగా ఆలకించండి, జాగ్రత్తగానే. చిరంజీవి ఉంచుతారు కదా, ఏంటంటారు దాన్ని? అమ్మా ఉంచుతారు కదా, ఏంటంటారు దాన్ని? పచ్చబొట్లు కాదురా, ఇంజక్షన్ బుద్ధిదే. ఏంటంటే గ్లూకోజ్ బాటిల్ ఎక్కిస్తే ఏం పుచ్చుకుంటారు? మీకు తెలుసు కదా, నాకు తెలీదు. ఓకే, నీడిల్. ఓకే అమ్మ, మీరు ఉన్నారు కదా, చెప్పొచ్చు కదా. నీడిల్ చూడండి, ఆ నీడిల్ పొడుస్తున్నప్పుడు నొప్పి ఉంటుంది. అది ప్లాస్ చేసి డైలీ వెళ్తే నొప్పి ఉంటుందా? కొన్నిసార్లు చిన్న చిన్న నొప్పులు ఉంటాయి, కానీ ఆ గ్లూకోజ్ అంతా తాగే రోజు బాధ్యత నీదే కదా. చెప్పండి, అదే రీతిగా నొప్పులు వస్తే నేను బాధపడకు, తర్వాత దాన్ని అనుభవించే శక్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థన
మన జీవితంలో ఏది చేయలేకపోవచ్చు అని నువ్వు అనుకుంటున్నావేమో, గుర్తు చేసుకో, నువ్వు చేస్తున్న ప్రయత్నాలు నువ్వు విజయాన్ని చూడలేకపోవచ్చేమో, నువ్వు ఆశిస్తుంది నీ జీవితంలో నువ్వు జరగకపోవచ్చేమో, కానీ నువ్వు చేస్తున్న ప్రార్థన నువ్వు అనుకుంటున్న గమ్యానికి తీసుకెళ్తుంది ఖచ్చితంగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 కుటుంబ ప్రార్థన. ఏ ప్రార్థన అండి? ఏ ప్రార్థన అండి? కుటుంబం. ఈరోజు ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేస్తారని చెప్పండి. ఒక 3 4 ఉన్నారు. ఆడవారు చేస్తారు కానీ మగవాళ్ళు ఎప్పుడు ఫోన్ పట్టుకొని ఇలా తిరుగుతూనే ఉంటారు. నాలాగా నాకు టైం లేక అవ్వట్లేదు, కానీ మీకేమైంది? కుటుంబ ప్రార్థన చేయడం వల్ల వచ్చే ఆశీర్వాదం ఒక్కటి చెప్పి నేను లోపలికి వెళ్ళిపోతాను. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి దయచేసి. ఇటలీ పటాలమనబడిన పటాలములో, ఇటలీ పటాలమనబడుతున్న పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను, శతాధిపతి అయిన కొర్నేలని భక్తిపరుడొకడు ఆ, కైసరేలో ఉండెను. ఆ, అతడు తన ఇంటి వారందరితో కూడా ఉమ్, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఉమ్, ప్రజలకు బహుధర్మము చేయుచు ఉమ్, ఎల్లప్పుడూ దేవునికి ఉమ్, ప్రార్థన చేయువాడు. ఉమ్, పగలు ఇంచుమించు 3 గంటల వేళ ఉమ్, దేవుని దూత అతని యొద్దకు వచ్చి వచ్చి కొర్నేలి కొర్నేలు అని పిలుచుట పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. కనబడను. అతడు అతడు దూత వైపు తేరి చూచి భయపడి, భయపడి ప్రభువా ప్రభువా ఏమని అడిగెను. ఏమని అడుగును. అందుకు దూత, అందుకు దూత నీ ప్రార్థనలను, మీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను మీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆ, ఇప్పుడు నీవు ఉమ్, యొప్పేకు మనుషులను పంపి ఆ, పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. ఆపమ్మా. ఇప్పుడు కుటుంబ ప్రార్థనలో ఎవరు మాట్లాడుతున్నారు? ఫస్ట్ దేవుడా, సేవకుడా? మీరు ఇక్కడ ఉన్నారా? వీళ్ళు కుటుంబంగా కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఫస్ట్ అప్పుడు దూత వచ్చిందా, సేవకుడు వచ్చాడా? ఆ, దూత. ఈరోజు సంఘంతో చెప్పవలసిన మాట, వ్యక్తిగత జీవిత ప్రార్థనలో నువ్వు విజయం చూడలేకపోవచ్చేమో కానీ కుటుంబ ప్రార్థనలో కానీ కూర్చొని నువ్వు ప్రార్థన చేస్తే ఫస్ట్ దేవుడు వస్తాడు, తర్వాత దైవజనుడిని ఇంటికి వస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు పెట్టుకున్నా. హల్లెలూయా. ఒక్క జరిగిన ఒక విషయాన్ని చెప్తున్నాను. ఒక పేద వెధవరాలు బాగా తినడానికి కూడా తిండి లేదు. ఆమెకి ఏం జరిగిందంటే తెలుసా? రాత్రి ఆ పిల్లలకి భోజనం పెట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు 2 పిల్లల్ని పెట్టుకొని ఆ పేద వెధవరాలు ప్రార్థన చేస్తుంది. ప్రభువా, తెల్లవారు ఏదైనా అద్భుతం చేయవా, తెల్లవారు ఏదైనా అద్భుతం చేయవా, తెల్లవారు ఏమైనా అద్భుతం చేయవా అన్నప్పుడు వెంటనే ప్రభు వారి స్వరం విన్నారట. ఏ రిపోర్ట్ రాలేదట. తెల్లవారు లెగ్గానే వెధవరాలి పిల్లలకి భోజనం పెట్టడానికి ఇటు అటు చూసి ఎదురుగా ఉన్న బేకరీ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక 2 రొట్టె ముక్కలు ఇస్తారా, 2 రొట్టె ముక్కలు ఇస్తారా, 2 రొట్టె ముక్కలు ఇస్తే 2 పిల్లలు ఉదయం నుంచి తిండి లేక బాధపడుతున్నారయ్యా అంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క బేకరీ ఓనరు నాస్తికుడు. వినండి, ఎవరండి? నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మని వాడు. అలాంటి వ్యక్తికి దగ్గరికి వెళ్ళి ఈమె అడిగితేట ఆయన ఎట్టకారంగా ఒక మాట అన్నాడట, నువ్వు ప్రార్థన చేస్తే అన్నీ జరిగిపోతాయి కదా, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగిపోతాయని చెప్తావు కదా, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో నువ్వు ప్రార్థన చేయి, నేను కాదు నువ్వు ప్రార్థన చేయి, ఇదిగో నువ్వు ఒక చీటీ మీద నీ ప్రార్థన రాసి ఆ పేపర్ తెచ్చి కాటోలో వేయి, ఆ పేపర్ తెచ్చి కాటోలో వేయి, వేసిన తర్వాత యువతల పక్కన నేను రొట్టెలు ఎడతాను, ఒకవేళ ఎన్నైతే ఆ పేపర్కి ఆ రొట్టెలు తూగుతాయో అన్ని పట్టుకెళ్ళిపో అన్నాడట. ఆ నాస్తికుడు ఎట్టకారంగా వెధవరాలతో వెంటనే తిరిగి కన్నీరు కారిసి, అయ్యా ఏంటయ్యా ఈ పరిస్థితి, ఏంటయ్యా ఈ ప్రాబ్లం అన్నప్పుడట దేవుడు అన్నాడు, కుమార్తె ఆడి నాస్తికుడు రావచ్చు, నేను వాళ్ళకి నా అవసరమైతే తందే రక స్థాయిలో నువ్వు భయపడకు అని ప్రార్థన ఆ యొక్క పేపర్ మీద రాసి ఆ నాస్తికుడికి ఇచ్చి కాటాలో ఏమందట. ఇది రియల్ జరిగిన విషయాన్ని చెప్తున్నాను. శామ్ జెబుదురే గారిని ఒక సాక్ష్యాన్ని చెప్తున్నప్పుడు నేను విన్న స్థితిని గురించి చెప్తున్నాను. వెంటనే ఏం జరిగింది తెలుసా? ఆ నాస్తికుడికి ఆ పేపర్ ఇస్తే పక్కన తోక గుండు పెట్టకుండా ఆ పేపర్ అందులో వేసి రొట్టెలు వేస్తున్నాడట. రొట్టెలు వేస్తుంటే ఎన్ని రొట్టెలు వేసినా ఈ తోక లెవిలోకి రావట్లేదట. నాస్తికుడికి అర్థం అవట్లేదు ఏం జరుగుతుంది అన్నాడట. అమ్మా
మీ దేవుడే గొప్పవాడని ఒప్పుకొని ఆ రొట్టెలు తిరిగి ఇచ్చాడట. శ్యామ జబుదేరి అనే ఒక దైవజనుడు రాసిన పుస్తకాల్లో నుంచి చదివాను. మనోడు మామూలుడు కాదు, అది నీకు అర్థం అవ్వట్లేదు. మన దేవుడు సర్వశక్తి గల దేవుడు. నీకు అసాధ్యమే, ఆయనకి అసాధ్యం అంటే ఏదీ లేదు. కుటుంబ ప్రార్థన సామాన్యం కాదు, అద్భుతాలు చూస్తాం. భార్య భర్తలు బిడ్డలు కలిసి రోజుకు గంట చేయండి మీ ఇంట్లో. మీ పరిస్థితులు దేవుడు ఎందుకు మార్చడు? నువ్వెన్ని ప్రయత్నాలు చెయ్యొద్దని నేను అంటలేదు. ప్రయత్నాలకి మించిన ప్రార్థన నీ ఇంట్లో ఉండాలి. ఫ్రాంక్ గా చెప్తున్నాను, వాస్తవం చెప్తున్నాను. రోజుకి 9 గంటలు నేను నాన్న దగ్గర కూర్చున్నాను గనక ఈరోజు ప్రాంతాలు తిరుగుతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు పేరట కొడుతూ హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన, నీ కుటుంబ ప్రార్థన ఖచ్చితంగా నీ ఇంటి పరిస్థితిని మారుస్తుంది. ఖచ్చితంగా నీ కుటుంబ పరిస్థితిని మారుస్తుంది. నీ ప్రాబ్లాన్ని పెంచుకొని ఆలోచించకంటే ఆ ప్రాబ్లంతో దేవుని పాదాలు పట్టుకుని ప్రాబ్లం చెప్పు. నీ పరిస్థితిని మార్చడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హలో, ఒకరు నీ గురించి చేస్తే ప్రార్థన నీ జీవితంలో జరుగుతుందో లేదో కానీ నీ గురించి, నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కొర్నీళ్ళు దర్శించే దేవుడు, కొర్నీళ్ళ ఇంటికి వెళ్ళిన పేతురు ఈ రాత్ర నీ ఇంటికి పరిశుద్ధాత్మ దేవుడి దిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మొదటి ఏముండాలి? వ్యక్తిగత ప్రార్థన. 2 కుటుంబ, 3 సంఘముతో కలిసి చేసే ప్రార్థన. అపోస్తల కార్యము 12వ అధ్యాయము, అపోస్తల కార్యము 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. పేతురు చెరసాల్లో ఉంచబడును. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు. ఓకే, ఇప్పుడు సంఘం అంతా పేతురు గురించి ఏం చేస్తున్నారట చెప్పండి అమ్మా. ఇప్పుడు 3వ లక్షణం, మనం ఎవరితో ఎక్కువ ప్రార్థన కలిసి చేయాలి? నా వైపు చూడండి. ఈరోజు సంఘాలు కలిసి ప్రార్థన చేస్తున్నాయా? సిస్టరు ఎక్కడున్నామంటే ఇప్పుడే అయింది వదిన పొట్లు తలపడం. బ్రదరు ఎక్కడున్నారు కలిసి ప్రార్థన చేసుకున్నా అంటే ఇప్పుడు డ్యూటీ నుంచి వచ్చాను, ఐ నాట్ కమింగ్ దిస్ ఇస్ చర్చ్. సంఘముతో కూర్చొని చేస్తే ప్రార్థన చాలా బలమైన కార్యాలు ఉంటాయి. సంఘముతో కూర్చొని ప్రార్థన చేస్తే సాతాను సామ్రాజ్యం వణుకుతుంది. సంఘముతో కూర్చొని ప్రార్థన చేస్తే వాడి యొక్క కుతంత్రాలు పనిచేయవు. సంఘముతో కూర్చొని ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయి. సంఘముతో కూర్చొని ప్రార్థన చేస్తే నీ జీవితం మారుతుంది. సంఘముతో కూర్చొని ప్రార్థన చేస్తే నీ బిడ్డలు మారుతారు. సంఘముతో కూర్చొని మాట్లాడితే దేవుడు నీ కుటుంబ పరిస్థితిని యేసు నామములో మార్చబోతున్నారు. పేతురు చెరసాల్లో ఉంటే సంఘమంతా ఏం చేస్తున్నారట? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారట. ఈరోజు అలాంటి ఆసక్తి సంఘంతో కూడే ప్రార్థన నీకుందా? ప్రసంగాలు చెప్పమంటే చెప్తావు, ఇతరులకు సువార్త చెప్పమంటే చెప్తావు, ఇతరులకు దాన ధర్మాలు చేయడం అంటే చేస్తావు, ఇతరుల కొరకు ఎన్నో ప్రయోగాలు చేస్తావు, అవసరమైతే రాత్రి పగలు సహాయం చేయడానికి ఇష్టపడతావు. కానీ సంఘముతో కూర్చొని ప్రార్థన చేయడానికి నేటి క్రైస్తవులకి తక్కువైపోతున్నాయి. నా దేవుడు రాత్రి చెప్తున్న మాట, ఈ 3 అంశాన్ని సంఘంతో ఫాలో అవ్వను. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో నాకు తెలీదు, ఏ సంఘం నుంచి వచ్చావో తెలీదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. నీకు వ్యక్తిగత ప్రార్థన ఉంది, కుటుంబ ప్రార్థన ఉంది. 3వ ప్రార్థన సంఘముతో కలిసి చేయి ప్రార్థన. ఎందుకంటే సంఘము మండిపబడితే సర్వశక్తి గల దేవుని దగ్గర కూర్చుంటారు గనక. అపోస్తల కార్యము 1వ అధ్యాయము మనలో మన మాట వచనం చదవండి. 14వ వచనం చదవండి. వీరందరూను వీరితో కూడా ఉన్న కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియను ఆయన సహోదరులను ఏక మనసుతో ఏడతెరగా ప్రార్థన చేస్తే 2:1 పెంతెకోస్తు దినములలో వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకొని అప్పుడు వేగముగా వీచు ఒక గాలి ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. జాగ్రత్తగా, అప్పుడు దాకా ఇలాంటి చరిత్ర ఉందా?
ఉందా సిస్టర్ గారు? అప్పుడు దాకా కూడుకొని ప్రార్థన చేసే గుందనాలు ఉన్నాయా? లేవు. యేసుబాబు దగ్గర ఉన్నారు కానీ అన్నీ దొంగే. మళ్ళీ యేసుప్రభు దగ్గరికి వెళ్తారు, మాకు ప్రార్థన నేర్పించండి. యేసుప్రభు ఉన్న పరలోకం ఉన్న మా తండ్రి. చెప్పండి, ప్రతి చర్చిలో ఇదే పాట పాడుతుంటారు. వ్యక్తిగతంగా ఉండదు కానీ పరలోకం ఉన్న మా తండ్రి. సూపరు. కానీ ఇంత ప్రార్థన నేర్పించిన ఏ రోజు శిష్యులు చేయలేదు. ఎప్పుడు కూడా యేసుప్రభు ప్రార్థన చేయనంటే ముగ్గురిని పర్సనల్గా తీసుకెళ్ళాడు. మళ్ళీ సోదరులో ప్రవేశించకుండా మెలకుగుండి ప్రార్థన చేయండి భక్తులారంటే, మేమును మా ఇంటి వారు నిద్రించదము ఎక్కడైనా ఒకటే స్థానము. కొంతమందికి చూడండి బెడ్ మీద నిద్ర వస్తుంది, కొంతమంది కూర్చున్న ఊచెత్తుంటుంది. ఓ తోపులమ్మ దయ్యం ఇలా ఊగుతూనే ఉంటారు. ఎక్కడికి వాళ్ళకి గొప్ప వరమేంటి బాబు, ఇలాగ ఊగుతూనే ఉంటారు. ఎలా ఊగుతారు? నా కలాటోళ్ళకి చూస్తే నెత్తి మీద కరెంట్ షాక్ పెట్టేసి 3 వైర్లు జాయింట్ ఇక్కడొకటి పెట్టేసి గడ 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 వణికించాలనిపిస్తుంటుంది. ఇలాంటి వాళ్ళ సేవకులు సలారిపోరా? చెప్పండి మీ మనలో మనమాట. సేవకుడు అంటాడు, రే నేను ప్రసంగం చేస్తాను ప్రార్థన చేయాలంటే ఎప్పుడు తిండిపోవాలా ఏ పెడుతున్నాడు. యేసుప్రభు అన్నాడు, రే ప్రార్థన నేర్పించమన్నాను కదా, నేర్పించారు కదంటే. నేర్పించావు కానీ మీరు లేనప్పుడు చేద్దాం అనుకున్నారు. ఎవరు? శిష్యులు. ఉన్నప్పుడు ఎప్పుడు చేశారేటి? 4 సువార్తలు చదవండి. ఉన్నప్పుడు ఎప్పుడు చేశారా? చేయలేదు. ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ అయిపోయాడో, పైకి వెళ్ళిపోయాడో, గొప్ప భారం వచ్చిందండి బాబు. ఎందుకు? ప్రార్థన చేయకపోతే రోమిలు తంతారు కనుక. వాళ్ళతో పాటు మనోళ్ళకి కూడా ఏసురత్వమే జీవం సిలివేసేస్తారని భయం కొలిది 120 మంది కూర్చొని, రండి నాయన, ఒక 3 రండి, వచ్చేసండి దేవుని సన్నిధి. రే రండిరా, షూట్ చేయి, రారా బాబు, మీ నాన్న పక్కన కూర్చో, ఇలా కూర్చో, రే ప్రార్థన చేయండి రా, ప్రార్థన చేయండి, మీ చేతులు ఎత్తండి, యాక్టింగ్ చేయండి కొద్దిగా, ఆ పైకి ప్రార్థన చేస్తున్నారట. ఎప్పుడు? యేసు ప్రభు వెళ్ళిపోయినప్పుడు. మరి ముందేమైందిరా నాయన? ఈ రోజుల్లో కూడా సమస్యలు వచ్చినప్పుడే యేసు ప్రభు, అమ్మ నీ యాక్టింగ్ చాలే ఆపు. బ్రదరు, ఈ 120 మంది ఎప్పుడు చేస్తున్నారట? యేసు ప్రభు తిరిగి ఎత్తబడిన తర్వాత భారం కొద్ది ప్రార్థన చేస్తాడట. దేవుడు అనుకో, పోన్లే ఇప్పుడు దాకా భయభీతులు లేవు కానీ, యథార్థత లేదు కానీ, ఇప్పటికే నీకు మారుమస్సు వచ్చిందనట. పెంతుకోస్తు దినములో బలమైన గాలి, పరిశుద్ధ ఆత్మశక్తి బలంగా కమ్ముకుందంట 120 మందికి. 120 మందికి ఆ ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ అగ్ని భూమిని తల్లక్రిందలు చేసే వ్యక్తులుగా తయారట. ఒక అబద్ధికులు యేసే నిజ దేవుడు అని చెప్పారు. ఒక పిరికి వాళ్ళు కత్తితో సాముగా నిలబడ్డారు. ఒక పనికిరాని వారు దేవుని కొరకు సవాలుగా నిలబడ్డారు. చేతగాని వారు సవాలుగా క్రీస్తు రాజ్యాన్ని కట్టారు. దానికి కారణం ఏంటంటే సంఘ ప్రార్థన. గొడ్డ చెప్పట్లేస్తున్నామములో ఉందా ఈరోజు మనకి సంఘ ప్రార్థన? నాకు నిన్నే దేవుడు బయలుపరిచాడు. దించేయండి, ఎక్కువైపోయింది. మంచి పిల్లలు మనం ఏదో మీరే ఎక్కువైపోయింది అనగానే వెళ్ళిపోమని చెప్పలేదు. అలాగొన్నాను ఒక నిమిషం, జాగ్రత్తగా ఆలకించండి. నాకు శుక్రవారం మేమందరూ ప్రార్థన చేస్తే దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, ఈ శుక్రవారం ఏం చేస్తారో తెలియదు, సంఘం అంతా కలిసి ఉపవాసం ఉండి 7 గంటల నుంచి 9 గంటల దాకా వచ్చి ప్రార్థన చేయను. నాకు ఇచ్చిన కృప, నా సంఘానికి ఇచ్చిన కృప ఏంటంటే సార్, మాకు ప్రసంగాల కంటే ఎక్కువగా ప్రార్థన చేయించడమే నేను నేర్పుతాను. ప్రతిరోజు 5 నుంచి 6 నెంబర్స్ ఇప్పటికీ కంటిన్యూగా 5 నుంచి 6 ప్రతిరోజు. ఏ రోజు మిస్ అయ్యాక ఏదో ఒక్క రోజు వర్షం వస్తే ఆగిపోవడమే కానీ ప్రతిరోజు 4 గంటల నుంచి ఇదే మందిరానికి చీకట్టుకున్నా లైట్లు లేకపోయినా ఈ 6 కంటిన్యూ ప్రార్థన చేస్తానండి. దేవుడు నాకు చెప్పిన మాట్లాడి తెలుసా, ఒరే నాయన, ప్రసంగాలు అంతరించిపోతే సమస్తం అంతరించిపోతుంది. దేశం బాగుపడాలని ఎవరు పెడతారు బిజీలో ఉన్నారు, ఎవరు డ్యూటీలో ఉన్నారు, ప్రార్థన చేయడానికి అవకాశం ఉందని ప్రభు మాట్లాడినప్పుడు ఈ శుక్రవారము 7 నుంచి 9 గంటల దాకా ఇక్కడే సంఘమంతా పొట్టల మార్చుకొని పిల్లలతో సైతం ఆడబోతున్నాం. అది దేవుడు మాకు ఇచ్చిన. జాయిన్ అయితే జాయిన్ అవ్వండి, కలిసి మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడ చేసిన ప్రార్థనే కదా, కానీ ఆత్మ చేత నింపబడి దగ్గర చేస్తే అగ్ని అభిషేకముతో నింపబడతాం. గట్టిగా చప్పట్లు కొడతాం. ఐక్యతతో కలిసిన ప్రార్థన వీరు చేశారు. అంటే సంఘముతో కూడిన చేసిన ప్రార్థన చేశారు కనుక యేసుబాబు అంటే నాకు తెలియదు అన్నాడు పేతురు. లేకంటే ఎవరు? యేసుబాబు ఎవరు అంటే
యేసుబాబు అంటే నాకు తెలియదని పేతురు. చిన్న పిల్లడు చెప్తాడు, అయ్యా నువ్వు యేసుతో నిలబడ్డావంటే నా తోడు, యేసు నాకు తెలియదు అన్నాడు. ఒక అమ్మాయి వచ్చి అంటది, నువ్వు యేసుతో ఉన్నావంటది, నా తోడు నాకు ఎవరు తెలియదు అంటాడు. కానీ ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేశారో, ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డాడో, యోవేలు ప్రవక్త చెప్పిన మాటలు చెప్తున్నాడంటే ఈ ప్రత్యక్షత దేవుని దగ్గర నుంచి వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు పేరట కోరుకున్నాం. డైరెక్ట్గా ఒక మాట చెప్పేస్తున్నాను, క్లోజ్ చేస్తాను. ఒక మాట చెప్తున్నాను, కూర్చోండి. నువ్వు ఎంత ఏడుస్తావో అన్ని కార్యాలు చూస్తావు అంతే. ఇంకా నేను ఇంతకుమించి నేను చెప్పలేను. నువ్వు ఎంత ఏడుస్తావో అంతకన్నా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా కడుపు నిండా ఉంది, నాకు అన్నం పెట్టిన విలువ ఉంటుందా? వినదు. ఇప్పుడు నాకు ఆకలితో ఉంది, ఇప్పుడు నాకు పెడితే తింటాను కదా. నీకు ఆకలి ఉంది, నేనెవరిని చేయడానికి రాజు పాస్ట్గా? నేను నిజంగా చెప్తాను, నేను చేయను. ఎందుకంటే నా బోల్డ్ పనులు ఉంటాయి. నీ గురించి ప్రార్థన చేయడంత సమయం నాకు లేదు. ఎందుకంటే రోజుకో ప్రాంతంలో ఉంటాను కనుక, దేవుని మహాకృత నేను చేయను. నువ్వు చేసుకో. నువ్వు వెళ్తున్న సంఘంతో కలిసి చేయి, నీకు ఇచ్చిన కుటుంబంతో చేయి. వచ్చే తైలాభిషేకం కాక ఈ 3 నువ్వు చేయి. వచ్చే తైలాభిషేకంలో ఇక్కడ నిలబడి దేవుడు నీ జీవితంలో కార్యం చేశాడని చెప్తాడంతే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచంలో నా దేవునికి కావాల్సింది ఎవరు తెలుసా? ప్రార్థనా పరులు కావాలన్న యేసయ్యకి దేవునికి స్తోత్రం. రాష్ట్రాల కొరకు, ప్రాంతాల కొరకు ఏడ్చే మహాభక్తులు యేసు నామములో ఈ రోజు నుంచే మన కుటుంబాల్లో లెగనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్తున్నా, నిన్నటి వర్షం ఎలాగుందండి? మీరు అనుకుంటారు కదా రేపొత్తు ఉండిపోదు అని అనుకుని ఉండొచ్చే. నిజంగా చెప్తున్నాను, రాత్రి గ్రూప్లో పెట్టాను, మా గ్రూప్లో తెల్లవారు కూడా పెట్టాను. ఏం చేస్తారో తెలీదు, వర్షం ఆగాలి. 7 తర్వాత ఆయన ఇష్టం. 7:30 దాకా పడగొడతాను, ఎందుకంటే 7:30 మళ్ళీ అక్కడ వెళ్ళాలి కదా. 7:30 దాకా ఆయన ఇష్టం అన్నాను. దేవుడు మహాకృప ఏంటంటే, మన దేవుడు గొప్పవాడు. ఈ 3 పనులు చేయి: వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘంతో కూడిన ప్రార్థన. ఈ 3 చేయి. వాళ్ళ జీవితంలో జరిగించిన దేవుడు నీ జీవితంలో కూడా జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి పాట పాడదామా? నా పాటలు పాడడం రాదు, మీరు పాడతారా? స్టార్ట్ చేద్దామా? ఏదైనా ఒక పాట పాడదాం, ఆయిల్ సర్వీస్కి వెళ్దాం. లేగద్దు, నేను అరగంటలో క్లోజ్ చేస్తాను, కొత్త వారు అందరికీ చేస్తాను. దయచేసి మీరు వినండి, తర్వాత మీరు నన్ను అడగొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ పాట పాడదాం? కొంతమంది అంటున్నారు, వదిలిస్తే బాగున్నట్టు ఉన్నట్టు చూస్తాను మొక్కలంతా. ఓకేనా? దేవునికి వదిలేస్తున్నాను. 7 అయితే మిమ్మల్ని ఉంచున్నాం ఇక్కడ, మాకు కరెంట్ బిల్ వేస్టే కదా. దేవునికి స్తోత్రం. ఏ పాట పాడదాం లాస్ట్లో? అదొద్దు, పాడుతావా నువ్వు పాట? దా మైకు ఉండి తమ్ముడికి. కంటిన్యూ చేయండి, లైవ్ కంటిన్యూ. పక్కన చేతులు ఉన్నాయా? ఎవరికైనా చేతులు ఉన్నాయా? కొడతారా? చప్పట్లు కొడతారా? రాజు ఏం డల్లగున్నావు? యేసునామములో జరుగును గాక నీ ఆశ. చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెన్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెన్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నీ స్తుతించుట మానను, నీ స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్,
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. కన్నీరే కనుమరుగైన కన్నవారి కనుమరుగైన కన్నవారి కనుమరుగైన, ఊపిరి బరువైన, గుండెలే పగిలిన యెహోవా చేయును. కన్నవారి కనుమరుగైన, ఊపిరి బరువైన, గుండెలే పగిలిన ఆయనే ఉండెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను. ఆరాధనాపను స్తుతించుట మానను. స్తుతించుట మానను. స్తుతించుట మానను. స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండి. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఓ ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా
ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నీ స్తుతించుట మానను, నీ స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నీ స్తుతించుట మానను, నీ స్తుతించుట మానను, నీ స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండెను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోటనుండెను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నీ స్తుతించుట మానను, నీ స్తుతించుట మానను, నీ స్తుతించుట మానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను నీ స్తుతించుట మానను, నీ స్తుతించుట మానను, నీ స్తుతించుట మానను. గట్టిగా చప్పట్లు కొడుతూ అంతా అమ్మా మన ఆకలి దప్పులు ఉన్నా లేట్ అయినా ఏదైనా ఏం ఆపకూడదట మనమట, తిండా ఏటి ఆపకూడదు, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. పక్కోళ్ళు సెకండ్ వచ్చి ఖచ్చితంగా నువ్వు ఆపొద్దు, ఆయన నీ పట్ల కాపడు. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఇప్పుడు నా క్వశ్చన్, ప్రార్థన మేము చేస్తే జరుగుతుందా మీరు చేసుకుంటూ జరుగుతుందా? ఎవరి బట్టలు వాళ్ళు ఇస్త్రీ చేసుకుంటేనే మనలో మనమాట. అవునే కదా, 2 చేతులు ఉన్నాయి కదా చేసుకోవచ్చు కదరా అంటారు. అవునే కదా? హల్లెలూయా. ఇన్నాళ్ళైతే శ్రీవారులకి పురుషులు వస్తున్నప్పుడు అన్నం పెట్టి వడ్డించేవారు. ఈరోజు కిచెన్లో ఉంది కదా వడ్డించుకో అంటున్నారు. ఆ స్టైల్ మారిపోయింది. టెండరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా స్టైల్ ఏంటంటే మాత్రం వండుకోలేవేటి, భర్తకి భార్య సాయం చేయకూడదా, భార్యకి భర్త సాయం చేయకదా? నువ్వెవరికి సాయం చేసినా నువ్వు బాగుపడతావు లేదు, కానీ యేసయ్య సన్నిధిలోకి కన్నీరు కారిస్తే మాత్రం బాగుపడతావు. హల్లెలూయా. అలాంటి దేవుని మనం ఆరాధన చేసుకుని ఆయన సర్వీస్ కదా. త్వరగా నేను చేసుకుని 7:15 కల్లా నేను పారిపోవాలి. దయచేసి అందరు నిలబెడదాం. ఒక్క నిమిషం దయచేసి పట్టుకున్న వారు పట్టుకున్న నాన్న 2 చేతులు పైకెత్తి ఒక్క అరగంటలో నేను మొత్తం క్లోజ్ చేస్తాను. దయచేసి అరగంట లోపే క్లోజ్ చేస్తాను. త్వరగా నేను చేస్తాను. దయచేసి ఎవరు కదలొద్దు, దయచేసి ఎవరు కదలొద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. 2 చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో హల్లెలూయా. అంతా మన మంచికే, ఆరాధన ఆపకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాడు గనక ఉన్న సమయాన్ని కోల్పోద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరు నీ వంతు నువ్వు ప్రార్థన చేసుకో. ఇప్పుడే దేవుడు మాట్లాడు, నీ వంతు నువ్వు ప్రార్థన చేసుకో. నీ వంతు నువ్వు ప్రార్థన చేసుకో. టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరు టైం వేస్ట్ ఎటు తిరగొద్దు. దయచేసి చెప్తున్నాను, తిరగొద్దు. దేవుడు మాట్లాడే సమయమిక, దేవుడు మనతో మాట్లాడే సమయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఎవరు కదలొద్దు అమ్మా. ఎటు కెమెరా కట్టు రావద్దు దయచేసి.
రెండు చేతులు పైకెత్తి, ఒకవేళ ఫ్యాన్ల దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే ఎత్తకుండా కొన్ని నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. ఆయిల్ సర్వీస్ అవ్వబోతుంది. దేవుడు మనతో మాట్లాడే సమయం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, త్వరగా ప్రార్థన చేయండి. దేవుడు మాట్లాడే సమయం, దేవుడు మాట్లాడే సమయం. ప్రార్థన చేయండి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. కళ్ళు తెరవద్దు, దయచేసి చెప్తున్నాను, కళ్ళు తెరవద్దు. పురుషులు స్త్రీలు, దేవుడు నేను తాకే సమయంలో కూడా దొంగతనం చేయదు, దయచేసి చెప్తున్నాను. స్తుతిద్దాం, ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. వందనాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, తండ్రి నీకు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఆనందం నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నాకున్నది నీవే, నేనన్నది నీకే. ఆధారం నా ఆనందం, నాకు భయం దేవా ప్రతిదినం. ఆధారం నా ఆనందం, నాకు భయం దేవా ప్రతిదినం. ఆధారం నీవే యేసయ్యా,
యేసయ్యా నా ప్రాణ ప్రియుడవు నా ప్రాణనాథుడవు నా ప్రాణదాతవు యేసయ్యా ప్రాణప్రదముగా ప్రేమించినావు ప్రియముగా నాతో మాట్లాడినావు ప్రాణప్రదముగా ప్రేమించినావు ప్రియముగా నాతో మాట్లాడినావు ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా హల్లు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విడచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడువై నా పాదములు త్రొట్టిల్లనివ్వగా స్థిరపరిచి నీ కృపలోని నడిపించువాడవు సదయుడువై నా పాదములు త్రొట్టిల్లనీయగా స్థిరపరిచి నీ కృపలోని నడిపించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే
వాడవు. పదివేలలో నా గుర్తించదగిన సుందరుడవు నీవు. అపరంజి పాదములు అగ్ని నేత్రములు కలిగిన వాడవు. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. ఉన్నతుడా మహోన్నతుడా ఆరాధించెదను. రక్షకుడా ప్రభాకరుడా నిన్ను ఆరాధించెదను. మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా, ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా. నీ మనస్సులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి. నాకేమి కొదువా? ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఈ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను.
కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూర్చోండి, అలా కూర్చోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన రాజా, యేసుక్రీస్తు నామములో ప్రభు ఇక్కడి దాకా సమాధానంగా చక్కగా జరిగించావు. నీకు మహిమ కలుగునుగా. నీ కృపలో బ్లెస్ చేసి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. చేతులెత్తండి అమ్మా.